హాయ్ గైస్, దేవి నవరాత్రుల్లో డే 9 అమ్మవారికి ప్రసాదం సేమియా పాయసం ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక కప్పు వరకు సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. మీరు నైట్ అంతా నానబెట్టుకున్నా పర్లేదు. ఇప్పుడు కడాయి తీసుకుని 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని సైడ్ తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు వరకు సేమియాని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. సేమియా అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోనే 2 కప్స్ వరకు నీళ్ళని వేసుకోవాలి. ఏ కప్తో అయితే సేమియాని మెజర్ చేసుకున్నామో అదే కప్తో 2 కప్స్ వరకు వాటర్ వేసుకొని ముందుగానే నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సేమియా చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ సేమియాని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా సగ్గు బియ్యం వేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ దగ్గరకు అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకొని దీంట్లోనే 4 నుంచి 5 యాలక్కాయలను కూడా వేసుకొని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ వరకు పాలను వేసుకోవాలి. ఇలా పాలను వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం సేమియా అనేది సరిగ్గా రాదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సేమియాని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, డే 9 అమ్మవారికి ప్రసాదం సేమియా పాయసం రెడీ అయిపోయింది. మీకు రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.